హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ సకినాలు. సంక్రాంతి అంటేనే సకినాలు ఉండాల్సిందే. సకినాలు ఇష్టపడని వారు కూడా ఎవ్వరూ ఉండరు. కానీ ప్రతి ఒక్కరికి సకినాలు పోయడం రాదు. కొంతమందికి సకినాలు పోయడం వస్తుంది, మరి కొంతమందికి అస్సలే పొయ్యరాదు. అలాంటి వారిలో నేను ఒకరిని కూడా అండి. నాకు కూడా సకినాలు అస్సలు పోయడం రాదు. కానీ వీడియో కోసం 1, 2, 3 అలా ట్రై చేశాను అంతే. ఈ వీడియోలో సకినాలకు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా పొయ్యాలో వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది. సకినాలు అస్సలు పొయ్యరాని వారు ఒక పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ ఉంటే 10 కేజీల సకినాలైనా అవలీలగా ఇట్టే వాళ్ళకు వాళ్ళే స్వయంగా పోసేసుకోవచ్చు. సకినాలు గట్టిగా కాకుండా ఎంతో క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పిండిని కూడా అంతగానే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్తో ఈ వీడియోను షేర్ చేశాను. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. సకినాలు పోయడం కోసం ముందు రోజు రాత్రే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ సకినాల కోసం నేను 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ రేషన్ బియ్యం కూడా దొడ్డు బియ్యం తీసుకుంటేనే సకినాలు బాగా వస్తాయి. కాబట్టి అవి ఉంటే అవిటితోటే చేయడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా చేసుకొని బౌల్లోకి వేసి ఒక 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగండి. రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 2-3 టైమ్స్ అయినా వాటర్ను మార్చుకుంటూ కడగండి. తర్వాత బౌల్ నిండా వాటర్ పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి. ఇక్కడ బియ్యం సుమారుగా 12 గంటలైనా నానబెట్టుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి. రాత్రి మనం పడుకునేటప్పుడు నానబెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ మన పని అంతా అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా, ఆ లోపు మనకు 12 గంటలు ఈజీగా అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ డే నేను 10-11 గంటల ప్రాంతంలో స్టార్ట్ చేస్తున్నాను. ఈ నీళ్ళను శుభ్రంగా కడిగి ఒకసారి వంపేసుకొని నీళ్ళన్నీ పోయేలా ఇలా స్టెయినర్లో కానీ కాటన్ క్లాత్లో వేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. నీళ్ళన్నీ పోయిన తర్వాత కాటన్ క్లాత్ పైన ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఆరబెట్టుకోండి. అది కూడా ఫ్యాన్ గాలి కింద ఎండలో కాకుండా నార్మల్గా ఆరబెట్టుకోండి. 10 మినిట్స్లో ఇలా బియ్యంలోని తడి ఆరిపోవాలి, కానీ బియ్యం పూర్తిగా ఆరిపోకూడదు. బియ్యం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి సగం సగం వేసుకుంటూ మిగతా బియ్యంతో కాటన్ క్లాత్తో కవర్ చేస్తూ ఈ బియ్యాన్ని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయండి. ఎంత సన్నగా గ్రైండ్ చేసినా కానీ జల్లెడగా మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ జల్లెల్లో మిగిలిన రవ్వతో కూడా మనము ఉప్మా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా బియ్యం పిండిని జల్లెడ పట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా నొక్కి పెట్టండి, తడి ఆరిపోకుండా ఉంటుంది. జల్లెల్లో వచ్చిన రవ్వను పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ బియ్యపు రవ్వతో కమ్మటి ఉప్మాను ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇదే మాదిరిగా బియ్యాన్ని మిక్సీ పట్టుకోండి. ఇలా కొంచెం గట్టిగా నొక్కి పెట్టామంటే తడి ఆరిపోకుండా ఉంటుంది. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో 1/2 గ్లాసు నువ్వులను ఇలా నీళ్ళల్లో వేసి కొంచెం గాలించుకోండి. నువ్వులో ఏమైనా డస్ట్ ఉంటే అడుగు భాగంలో మిగిలిపోతుంది. పైన ఉన్న నువ్వులను స్టెయినర్లో వేసి అలా పక్కన పెట్టేసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసు నువ్వులు ఖచ్చితంగా వేయాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనం జల్లించుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కొంచెం ఇలా పొడిగా చేసుకోండి. బియ్యం తడి ఆరిపోకుండా ఇలా తడిగానే ఉండాలి. స్టెయినర్లో వేసుకున్న నువ్వులను ఇందులో వేసేసుకోండి. కొంతమంది నువ్వులు చాలా తక్కువగా పోస్తారు, కానీ సకినాల్లో నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంతగా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసు నువ్వులు ఉండాల్సిందే. తర్వాత నువ్వులు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. సకినాల్లో సాల్ట్ ఒకేసారి కాకుండా కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. పిండిలో కలిపేసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో పిండిని నోట్లో వేసుకొని చెక్ చేయండి. కొంచెం తక్కువగా అనిపిస్తే మరొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ నీళ్ళను కొలిచి తీసుకున్నాం కదా, దాంట్లోని నీళ్ళు ఒకేసారి కాకుండా కొన్ని పోసుకుంటూ పిండిని జారుడు పిండిగా తడుపుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకున్నాను, కానీ జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు మిగిలాయి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సకినాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా లూజ్గా జారుడుగా ఉండాలి. మనం పోసే టైంకు ఈ పిండి కాస్త కొంచెం గట్టి పడుతుంది. కాబట్టి ఇలా తడుపుకున్న తర్వాత దీనిపైన కొన్ని నీళ్ళని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇచ్చినప్పుడు మనము ఆ 10 నిమిషాల్లో ఏదైనా కాటన్ క్లాత్ను నేలపైన పరుచుకొని రెడీ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఇలా పైకి కిందకి చక్కగా కలపండి. కలిపిన తర్వాత కాటన్ క్లాత్ పైన ముందుగా ఇలా గౌరమ్మని చేసుకుంటామండి మా ఇంట్లో అయితే. మీరు ఎలా చేసుకుంటారో అలా స్టార్ట్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ గౌరమ్మని ఇలా పెట్టుకొని కుంకుమ పసుపు పెట్టి దాని చుట్టూ ఒక సకినం పోసుకుంటాము. తర్వాత మిగతా సకినాలను స్టార్ట్ చేస్తాము. నాకైతే సకినాలు అస్సలు పొయ్యరాదండి. వీడియో కోసం ఒక 2-3 ట్రై చేసి మీకు చూపిస్తున్నాను.
ఇలా సకినాలు పోయరాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. నాలాగా సకినాలు పోయరాని వారు ఇంట్లో ఒక పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ ఉంటుంది కదా, దానిని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న హోల్ పెట్టండి. మరీ పెద్ద హోల్ పైన పెట్టామంటే మనకు పట్టుకోవడానికి అంత గ్రిప్ రాదు. కాబట్టి చిన్న హోల్ పెట్టి దాంట్లో సగం వరకు పిండిని నింపుకొని ఇలా సీజర్తో చిన్న హోల్ చేయండి. మరీ పెద్ద హోల్ చేస్తే ప్రెస్ చేసేటప్పుడు లావుగా వస్తాయి. ఇలా హోల్ చేసిన తర్వాత పైన కొంచెం ముడిలాగా వేసి గట్టిగా పట్టుకొని ఇలా ఒక 3 లైన్స్లా మనము వేసుకుంటూ పోవడమే. చాలా ఈజీగా పోయొచ్చండి. అస్సలు సకినాలు పోయరాని వారు, పోసేవారు కూడా ఈ టిప్ను ఒకసారి యూజ్ చేయండి. 10 కిలోల సకినాలైనా వాళ్ళకు వాళ్ళే ఈజీగా పోసేయచ్చు. అసలు సకినాలు పోసామా అన్న డౌట్ వస్తుంది మనకు, అంత ఈజీగా అయిపోతుంది. సకినాలు అన్నీ కాటన్ క్లాత్ పైన ఇలా పరుచుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఆరబెట్టాలి. 15 మినిట్స్లో తడి అంతా ఈ కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది కదా, తడి ఆరిపోయిన తర్వాతనే ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. ఆరబెట్టాలని మరీ ఎక్కువసేపు ఆరబెట్టామంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 15 మినిట్స్ ఆరబెట్టుకొని వేడి వేడి నూనెలో ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్తో ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో పట్టినని వేయండి. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి. సకినాలు వేసి కొంచెం గోలిన తర్వాత ఇలా నైఫ్తో కానీ ఏదైనా పుల్లతో కానీ సకినాలను మరొక వైపు టర్న్ చేయండి. ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా నెక్స్ట్ బ్యాచ్ కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లాట్గా ఉన్న ప్లేట్ కానీ ఏదైనా అట్ట ముక్కతో కానీ సకినాలను తీసుకుంటూ ఆయిల్లో వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, సకినాలు విరిస్తేనే అర్థమవుతుంది కదా, ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్టీగా వచ్చాయి. నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీరు కూడా ఫస్ట్ టైం చేసేవారికి కూడా 100% పర్ఫెక్ట్గా కుదురుతాయి.